హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీర్జపేట రాములవారి స్వామి తిరునాళ్ళ సందర్భంగా 2000 మంది భోజనాలు. దానికి కోసం పప్పు, దోసకాయ, టమోటా, పచ్చిమిరపకాయ పప్పు. సంవత్సరం పిల్లోడి కానించి సత్యం ముసలోడంత వరకు పప్పు తింటుంటే కలవరియాలనే. బెల్ల ప్రమాణం దగ్గరికి రైస్ ప్రమాణాన్ని బెల్ల ప్రమాణం. అలాగే ఎండల కాలం సలవరం చేస్తుంది. తాగితే నా సామిరంగా జీడిపప్పు, యాలకులు, కిస్మిస్, సేమియా, సభ్యము, బెల్లము పాయసం చేశా. తాగితే నా సామిరంగా వేడి కూడా దిగిపోవాలనే జనాలకు. అది షుగర్ పేషెంట్లు కానీ సకలం తినేటట్టు చేశా. ఎవరైనా కానీ ఈ పరమాణాన్ని తినరు. బెల్ల పాయసం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అలాగే 2000 మందికి సాంబార్ తింటే కలవరేయాలంటే కొంచెం సాంబార్తోనే తినాలా. తిన్నోళ్ళు కలవరేయాలా మళ్ళీ. ఓకే, మునక్కాయ, సొరకాయ, దొండకాయ, బెండకాయ, టమోటా, పచ్చిమిర్చి, పప్పు, చింతపండు, సాంబార్. అలాగే 2000 మందికి పులిహోర. చింతపండు పులిహోర తింటుంటే నా సాగనగా మెతుకు జారిపోతుంది, కారిపోతుంది. చిన్నవాళ్ళు ఎండకాలం సలవరం చేసి బ్రహ్మాండంగా కలవరియాల పులిహోర. ఓకే, ఉర్లగడ్డ కూర పులిహోరకు కాంబినేషన్. మటను, చికెన్ కూడా పనికిరాదు దీని దెబ్బకు. అంత అద్భుతంగా ఉంటుంది ఉర్లగడ్డ కాంబినేషన్. ఎలా ఉందో చూపియా. తింటుంటే చికెన్ వద్దు, మటన్ వద్దు అనాల. అలాంటి టేస్ట్తో ఉంటుంది. ఇక్కడ రైస్ మాస్టర్, వైట్ రైస్ మాస్టర్, ఏమో కూరగాయల కటింగ్ మాస్టర్. ఇక్కడ కొండేటి స్పెషల్ మాస్టర్. దుబాయ్ నుంచి తీసుకొచ్చినాం. దుబాయ్ నుంచి వచ్చిన కొండేటి స్పెషల్ మాస్టర్. ఏనా అసలు కటింగ్ మాస్టర్. దాంట్లో ఏమేమి పడతాయో కూడా తెలియదు. అసలు మాస్టర్ ఈడు ఎండకు ఆల్రెడీ ముసుగేసుకొని ఈడు పని అయిపోయింది. ఎండలకు బెట్ట కొట్టినాడు ఈడు.